నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్పర్సన్ పస్పరి శంకరయ్యపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నేడు వీగిపోయింది. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో భువనగిరి ఆర్డీఓ ప్రత్యేక అధికారి పి అమరేందర్ మీడియాకు వెల్లడించారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉండగా చైర్మన్ పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ 8 మంది కౌన్సిలర్లు ఈ నెల 8న జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండేగాకు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లు ఉండగా 9 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, బీజేపీ 2, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 5 కౌన్సిలర్లు బేతి రాములు, దాసి నాగలక్ష్మి, కందుల శ్రీకాంత్, మెర్తెల సునీత, మోరిగాడి మాధవి, బీజేపీకి చెందిన సంగు భూపతి, కాంగ్రెస్ కు చెందిన చింతలఫని సునీత, గుత్తా సమంతతో కలిసి చైర్మన్ కు వ్యతిరేకంగా అవిశ్వాసానికి సంతకాలు చేసి ఈ నెల 8వ తేదీన జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండేగాకు అవిశ్వాస తీర్మాన పత్రాలను అందజేశారు. బీఆర్ఎస్ కు చెందిన మిగతా 3 ఏ దాయాగమణి, ఆర్ నరసింహులు, జె శ్రీకాంత్ చైర్మన్ మద్దతుగా ఉన్నారు. భువనగిరి ఆర్డీఓ కాగా అవిశ్వాసం పెట్టిన కౌన్సిలర్లు 5 అవినీతి చైర్మన్ గద్దెదించాలనుకుంటే అవినీతి పరులు అయినా సంకన చేరి వీగిపోయే విధంగా చేశారని కౌన్సిలర్ బేతి రాములు ఆరోపించారు. ఆలేరు అభివృద్ధి అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. గత నెల రోజుల క్రితం గత సంవత్సరము మున్సిపల్ చైర్మన్ మీద ఆలేరు పట్టణంలో అభివృద్ధి నిరోధక చర్యలు చేపట్టినందుకు ఆయన మీద గత సంవత్సరము అవిశ్వాస తీర్మానం పెట్టడం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడున్నటువంటి జీవో ప్రకారము లేదని చెప్పి వాయిదా వేసిండు. మళ్ళీ తర్వాత ఇప్పుడు 1 year తర్వాత ఉందని చెప్తే మళ్ళీ కూడా మొన్న ఎప్పుడంటే డేటు 10 తారీఖు నాడు లాస్ట్ 8వ నెలలో ఇవ్వడం జరిగింది. 8వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. దాని మీదనే ఈరోజు ఇవాళ అవిశ్వాసం డేటు కలెక్టర్ గారు మొన్న ప్రకటించడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి 8 మంది కౌన్సిలర్లు సంతకాలు పెట్టడం జరిగింది. పార్టీలకు అతీతంగా ఇక్కడ కౌన్సిలర్లు అనేది పార్టీలు అని గుర్తు చేస్తున్నారు. పార్టీలు కాదు. ఆలేరు పట్టణంలో గెలిచే వరకే పార్టీలు ఉంటాయి. ఏనైనా ఎమ్మెల్యేలు కూడా కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ పార్టీలు అనేది గెలవడం వరకే ఉంటాయి. గెలిచిన తర్వాత అందరూ ఒకటై అభివృద్ధి చేయాలి తప్ప ఇవాళ వాళ్ళ స్వార్థం కొరకు వారిని ఆ పార్టీ వాళ్ళకి సపోర్ట్, ఈ పార్టీ వాళ్ళకి సపోర్ట్ అని మాట్లాడుతున్నారు. ఇది పార్టీలకు సంబంధించింది కాదు, ఆలేరు పట్టణ కౌన్సిలర్లకు సంబంధించింది. 8 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది. ఇందులో నిన్నటి వరకు అందరం 8 మంది కౌన్సిలర్లు మేము ఎక్కడ కూడా అవినీతి చేయలేదు కాబట్టి అందరం ఆలేరు పట్టణంలోనే ఉండి ఇప్పటి వరకు కూడా ఆలేరు పట్టణంలోనే ఉన్నాం. అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో ఆయన సంకల ఏరి ఈ టూర్ల మీద టూర్లు తిరుగుకుంటూ వాళ్ళు ఆలేరును పట్టించుకోకుండా ఒక నెల రోజుల నుంచి టూర్లు తిరుగుతున్నారు. మేము అవినీతి చైర్మన్ వద్దనుకొని ఆలేరు పట్టణంలోనే ప్రజల మధ్యలోనే తిరిగినాం ఇన్ని రోజుల సంధి. పైసలకు అమ్ముడు పోయినా తెలియదు, లేకుంటే ఏ రకంగా అమ్ముడు పోయినో తెలియదు. ఆయన పేరు మూర్తాల సునీత రమణారెడ్డి ఒకళ్ళు. తర్వాత ఈరోజు పొద్దున వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి వెంకటేష్ గారు, తర్వాత దాసి నాగలక్ష్మి సంతోష్ గారు, ఈ 3 కౌన్సిలర్లు 8 మంది కౌన్సిలర్లము సంతకాలు పెట్టడం జరిగింది. కాపీ మీకు ఇస్తాను. ఇందులో 3 కౌన్సిలర్లు 3 రోజుల క్రితము పోవడం జరిగింది. ఈరోజు పొద్దున వైస్ చైర్మన్ గారు వెళ్ళడం జరిగింది. నిన్నటి వరకు 2 కౌన్సిలర్లు వెళ్ళడం జరిగింది. ఇన్ని రోజులు ఇక్కడనే ఉండి ఆలేరు పట్టణంలో ఉండి మేము కూడా సహకరిస్తాం అన్నవాళ్ళు ఇవాళ ఒక్కరోజుకి ఆయన మీద ప్రేమ తొట్టి ఏ డబ్బులకు ఆశపడ్డారో తెలియదు. ప్రజలను మనకు నమ్మి ఓట్లేసి అభివృద్ధి చేస్తామనుకొని వాళ్ళు నమ్మి మనకు ఓట్లేసారు. ప్రజలకు సంజాయిషి ఇచ్చేది పోయి దొంగలకు సపోర్ట్ చేసుకుంటూ చేస్తున్నటువంటి కౌన్సిలర్లను ఆ వార్డు ప్రజలకే వదిలిపెడుతున్నాము. మిగతా కౌన్సిలర్లు కూడా ఎవరు అనేది కూడా నేను రేపు పొద్దుగాల మేము శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఆలేరు అభివృద్ధి మీద చైర్మన్ ఎన్ని అవాంతరాలు తీసుకొచ్చిండు, ఎన్ని నష్టాలు చేసిండు, 4 సంవత్సరాల నుంచి ఆయన చేసిన నష్టాల మీద శ్వేతపత్రం విడుదల చేస్తాం. ఆయన ఎంబడి పోయిన కౌన్సిలర్ల మీద కూడా ఎవరెవరు ఎంత దోసుక తిన్నారు, ఏ కౌన్సిలర్ ఏం చేస్తాడో కూడా ఎంత దోసుక తిన్నాడు, ఏ మన గవర్నమెంట్ భూములలో ఎంతెంత తీసుకున్న కౌన్సిలర్లు కూడా ఉన్నారో వాళ్ళది కూడా రేపు పొద్దున శ్వేతపత్రం విడుదల చేస్తాం. అది ప్రజలే, ఏ వార్డు కౌన్సిలర్కు ఆ వార్డు ప్రజలకే తెలియజేస్తాం. ఆ వార్డు ప్రజలే ఆ కౌన్సిలర్ను తరుముతారా ఏందనేది వాళ్ళే చూపిస్తారు. కాబట్టి మేమందరం కూడా ఆలేరు పట్టణంలోనే ఉండి ఆలేరు ప్రజలకు సేవ చేస్తానికి ఇప్పటి వరకు ఉన్నాం. వీళ్ళు ఎప్పుడున్నా కూడా 1 రోజు 2 రోజులు వచ్చిపోయేటోలే తప్ప మళ్ళీ తర్వాత రారు. ఇది అయిపోయిందంటే రేపు పొద్దున ఎవడు కనబడాడు. ఇక
ఇప్పుడు ఉన్నటువంటి బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీరు అందరు ప్రజలందరూ కూడా ఇలా ఆలేరు ఎవరు ఉన్నారు, బయట తిరిగేటోడు ఎవడు అనేది మీకే తెలిసిపోతుంది. మేము పేర్లు చెప్పదలుచుకోలేదు. ఇక మీ అందరికి అర్థమవుతుంది. కాబట్టి ఆ రోజు ఇచ్చినటువంటి ఈ పత్రం చూడండి, ఇది మీకు ప్రెస్ కు ప్రకటించడం జరుగుతుంది. గతంలో ఇప్పుడు కౌన్సిల్ సమావేశంలో కూడా బాగాటంగానే అన్నాడు చైర్మన్ 3 కోట్లు పెట్టి చైర్మన్ సీట్ దక్కించుకున్నాను అంటే మీరు ఇట్లా ఈ అవిశ్వాసానికి ముందే పసిగట్టలేకపోయారు. నేను పైసలు పెట్టి కొనుక్కున్న సీట్ ఇది నాదని అంటే ఇది మేము అంగట్ల గొంగలం కాదు, లేకుంటే గొర్రెలం కాదు, మేకలం కాదు కొనేందుకు. మాకంటూ విలువలు ఉన్నాయి. పైసలు పెట్టి కొన్నాం అంటే పైసలు ఎవరికి ఇచ్చడం మాకు తెలియదు. ఇచ్చిన దగ్గర పోయి వసూలు చేసుకోవాలి. నువ్వు ఇచ్చినోని పైసలు తీసుకున్నట్టు పైసలు పెట్టి ఆలేరులు ఏమన్నా కొనుక్కుందాం అనుకున్నావా, లేకుంటే ఆలేరు నమ్ముదాం అనుకున్నావా? మమ్మల్ని కొనుక్కొని ఆలేరు నమ్ముదాం అనుకున్నావా? మేము బేరగాళ్ళం కాదు. మేము లేకుంటే పైసలు తీసుకొని జేబులో పెట్టుకొని పోయేటోళ్ళం కాదు. నువ్వు ఇక్కడ ఉండి ఎక్కడనో ఉండి ఏ ఊరు నుండి వచ్చినావో, ఏ ఊరు నుండి ఎక్కడ ఉన్నావో అందరు ప్రజలందరికీ ఎరికే. నువ్వు ఉండి ఏం బేరాలు చేసినావు, ఏం ఘనకార్యం చేసినావో కూడా మేము చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు అది మీ గురించి ప్రజలకే తెలుసు కాబట్టి అది ప్రజలకే వదిలేస్తున్నాము. నువ్వు చేసిన లంగ బేరాలు ఎన్ని ఉన్నాయో కూడా ప్రజలే రేపు పొద్దుగాల తరిమి కొడతారు కాబట్టి అది ప్రజలకే వదిలేస్తున్నాం. సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు? 5 మంది హాజరమైనాము. అంటే ఇంకో 2 గంటల వరకు ఛాయిస్ ఇస్తాను. 2 గంటల వరకు 2 గంటలకు మీటింగ్ పెడతాను. మళ్ళీ వాయిదేసిండు. 2 గంటల వరకు ఒకవేళ వచ్చే అవకాశాలు ఉంటే మాత్రం కొనసాగిస్తా అని చెప్పడం జరిగింది. పోయిన కౌన్సిలర్లు ఉద్దేశం ఓన్లీ డబ్బులకు అమ్మిన, ఇక డబ్బులకు అమ్మిన వాళ్ళే కదా. నిన్నటి వరకు ఉన్నోళ్ళు డబ్బులకు వరకు ఆశపడకపోతే దేనికి ఆశపడతారు? వీళ్ళంతా విలువలు వీళ్ళు మాట్లాడిన విధానం విలువల గురించి మాట్లాడిన వాళ్ళు ఇవాళ డబ్బుల కొరకు కాకపోతే విలువలు ఏడు ఉన్నాయి ఇంకా మనుషులకు. గతంలో 2-3 వాళ్ళకే సపోర్ట్ చేశారు. ఆ గతంలో 2 కూడా వాళ్ళకి చేశారు. ఆలేరు పురపాలక కలెక్టర్ గారికి మళ్ళీ సిడిఎంఏకి ఎలక్షన్ కమిషన్ దాంట్లో కూడా మనం సెక్రటరీస్ పెట్టాము. సంఘం చైర్మన్ గారు శ్రీ వస్పరి శంకరయ్య గారిపై కలెక్టర్ గారికి ఇవ్వబడిన నోటీస్ ప్రకారము జిల్లా కలెక్టర్ యాదాద్రి వారి యొక్క ఆదేశముల మేరకు నేను ఆర్డీఓ భువనగిరి ప్రిసైడింగ్ అధికారిగా ఈరోజు అవిశ్వాస తీర్మానంపై సమావేశం నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఉదయం 11 గంటలకు సభ్యులను సమావేశపరచగా, అంటే మొత్తం సభ్యులు ఇక్కడ 12 మంది ఉన్నారు. దాంట్లో చట్టం ప్రకారం మనకు 8 మంది సభ్యుల యొక్క కోరం అనేది సమావేశం నిర్వహించడానికి అవసరం ఉంటుంది. అందులో భాగంగా ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఒక అరగంట కాలం వరకు కూడా మనం వేచి చేసిన 11:40 వరకు కూడా 5 మంది సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. మళ్ళీ ఈ సమావేశాన్ని మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ ఉదయం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సమావేశాన్ని మళ్ళీ నిర్వహించాలనే దాని రూల్ ప్రకారము 2 గంటలకు మళ్ళీ సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. దాదాపు అరగంట సేపు 2 గంటల 30 నిమిషాల వరకు కూడా సభ్యులు ఎవరు కూడా సమావేశానికి హాజరు కానందువలన ఈ యొక్క సమావేశాన్ని ముగించడం జరిగింది. మళ్ళీ ఏమైనా టైం ఇస్తారా సార్? లేదు, కలెక్టర్ వారు ఇచ్చిన నోటీస్ ప్రకారము ఈ రోజు మాత్రమే సమావేశం నిర్వహించవలసి ఉంటుంది. ఉదయం నిర్వహించాము, మధ్యాహ్నం నిర్వహించాము కాబట్టి వారిచ్చిన తీర్మానంపై తదుపరి చర్య అనేది కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి రాయడం మాత్రమే జరుగుతుంది. కానీ మళ్ళీ సమావేశాలు నిర్వహించడం మాత్రం ఉండదు. ఆ విశ్వాస తీర్మానం వీగిపోయినట్టే కదా? ఉండదు. మళ్ళీ దాని మీద చర్చ అనేది ఉండదు. వీగిపోయిందంట, అయిందంటే అది తీర్మానం వీగిపోయినట్టే అంతే.